Hi friends, welcome to my channel. ఈ రోజు 50 days weight loss challenge లో డే 46 అండి. ఇంకా మనకి 4 days ఉన్నాయి. సో ఈ 46 డే లో మన వెయిట్ ఎంత ఉన్నామో ఏంటో చూసే ముందు మేము ఏం ఫుడ్ తీసుకున్నాం ఏంటనేది మనం చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నట్స్ తీసుకుంటున్నాం. తెలుసు కదా మీకు, పంప్కిన్, వాటర్ మిలాన్, ఫ్లేక్స్, బ్లాక్ గ్రేప్స్, ఇంకా 2 డేట్స్ అండి. వీటితో పాటు మనం ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి ఈ రోజు మొలకలండి. మొలకలు తాలింపు చేస్తాను కదా, సో మొలకలు అయితే తాలింపు అయితే చేస్తున్నాను, ఇక్కడ అవుతున్నాయి అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. ఇంకా లంచ్కి ఏం తింటున్నాం, డిన్నర్కి ఏం తింటున్నాం కూడా నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ మనం లంచ్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి. లంచ్కి ఏం తీసుకుంటున్నామో చూసేద్దాం రండి. లంచ్కి వచ్చేసి ఇక్కడ వేడివేడి బాస్మతి రైస్ అండి. సో రైస్ ఇప్పుడే అయింది, పొగలు వస్తుంది కదా, వేడివేడి బాస్మతి రైస్. కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఆనియన్స్ మిర్చి వేసి ఎగ్ ఫ్రై చేశాను అన్నమాట, సింపుల్గా. ఉప్పు కారం పసుపు వేసి అంతే, నేను ఇంకేమైనా మసాలాలు అవి ఏమి వేయకుండా సింపుల్గా ఎగ్ ఫ్రై అండి. అలానే ఇక్కడ సాంబార్, వేడివేడి సాంబార్ అన్నమాట. ఇదండి లంచ్ ఈరోజు. అలాగే డిన్నర్కి ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ మనం డిన్నర్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ లంచ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి. అంటే ఎర్లీ డిన్నర్ కమ్ స్నాక్స్ మాట. ఈరోజు వచ్చేసి మేము కార్న్ తీసుకుని, ఉడకపెట్టిన కార్న్ తీసుకుంటున్నామండి. చూడండి, కార్న్ మాట. ఈ ఉడకపెట్టి నేను లైట్గా సాల్ట్ వేసి ఉడకపెట్టి తీసుకుంటున్నామాట. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద, అలాగే డిన్నర్ కింద కూడా మాట. అలానే యాజ్ యూజువల్ డైలీ పడుకునే ముందైతే గ్రీన్ టీ తాగేసి పడుకుంటామండి. సో ఇదా అండి ఫుడ్. మేము వెయిట్ లాస్ కూడా ఏమేమి తిన్నాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి. ఇప్పుడు మనం చూసాం కదా ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అని నిన్న. సో ఇప్పుడు మన వెయిట్ అయితే చూద్దాం, తగ్గామా పెరిగామా అన్నది. సో లాస్ట్ 5 డే వెయిట్ చూద్దాం. సో నిన్నైతే ఫుడ్ ఏం తీసుకునే చూసారు కదా, ఇప్పుడైతే వెయిట్ చూద్దాం. ఫస్ట్ అయితే మా వారు వెయిట్ చూద్దాము. నిన్న వచ్చేసి మా వారు 137.9 ఉన్నారు. ఈరోజు తగ్గారా పెరిగారని చూసేద్దాం. ఈరోజు వచ్చేసి 138 ఒక దిగండి ఆఫ్ అయింది. నేను 137.9 ఉన్నారు. ఈరోజు వచ్చేసి 138.8, అంటే ఆల్మోస్ట్ 900 grams అన్నది వెయిట్ అనేది గెయిన్ అయ్యారండి. ఎందుకంటే నేను ఈవినింగ్ జిమ్కి వెళ్ళలేదు, డైట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నారు, ఫుడ్ అది కూడా. బయటికి వెళ్ళాము మూవీకి, ఇంకా డిస్టర్బ్ అయ్యారు. సో అందుకు బాడీ స్ట్రెస్ అయ్యి ఒక 900 grams అనేది గెయిన్ అయ్యారు. ఇప్పుడు చూద్దాం నేనెంత పెరిగినా తగ్గాను. నేనైతే 89.1 ఉన్నానండి. నేను బాగానే చేశాను మా వారి కన్నా. మా వారి లెక్క బ్రేక్ చేయలేదు. ఆయన కొంచెం బాదం మిల్క్ అవన్నీ తాగారు బయట. సో దానివల్ల వెయిట్ అనేది గెయిన్ అయ్యారు. ఏం కాదు, మళ్ళీ తగ్గిపోతాము 1-2 daysలో చేస్తే. సో ఇప్పుడు నా వెయిట్ అనేది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా వెయిట్ చూసారు కదా. ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం. భాగ్య వచ్చేసి 89.1 ఉంది. ఈరోజు ఎంత ఉందన్నది చూద్దాం. ఎక్కువ భాగ్య వచ్చేసి 89.05 ఉంది. 89.05 ఉందండి. ఓ 50 grams అనేది తగ్గింది. చాలా తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేసింది. 50 grams తగ్గింది. అదండి ఈరోజు వెయిట్ అప్డేట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.